మనం కార్టూన్లో చూసే షిన్చాన్ జీవితం విషాదకరమని ఎంతమందికి తెలుసు? ఈ వీడియోలో షిన్చాన్ రియల్ స్టోరీ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఈ కార్టూన్ కథ ఎంత సరదాగా ఉంటుందో అంతే బాధగా ఉంటుంది కూడా. ఇది షిన్చాన్ మరియు అతని కుటుంబం యొక్క కథ. ఇది జపాన్ లో సంతోషంగా నివసిస్తున్న కుటుంబం. ఈ కుటుంబంలో అతని తండ్రి నొహారా, తల్లి మిట్సి, షిన్చాన్ మరియు అతని చెల్లి హిమవారి ఉన్నారు. మరియు వారికి షీరో అనే అందమైన కుక్క కూడా ఉంది. కార్టూన్ లో చూపించిన విధంగానే షిన్చాన్ నిజ జీవితంలో కూడా కొంటెగా ఉండేవాడు. హిరోషి నొహారా మంచి భర్త మరియు మంచి తండ్రి కూడా. అతని జీవితాన్ని పరిశీలిస్తే అతను జపాన్ లోని అకిటాలో జన్మించాడు. అతను అకిటాలో తన పాఠశాల విద్యను పూర్తి చేశాడు మరియు ఉద్యోగం కోసం కసుకబేకి వెళ్లాడు. ఈ ప్రదేశం నొహారాకి ఇష్టమైన ప్రదేశం, ఎందుకంటే అతను తన షిన్చాన్ తల్లి మిట్సిని ఇక్కడ కలిశాడు. నొహారా మిట్సిని కలిసినప్పుడు మొదటి చూపులోనే ఆమంటే చాలా ఇష్టపడ్డాడు. మిట్సి కూడా నొహారా అంటే చాలా ఇష్టం. షాపింగ్ అంటే కూడా చాలా ఇష్టం. షాపింగ్ చేయడం ద్వారా డబ్బులు ఆదా చేయడం ఎలాగో మిట్సికి తెలుసు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా పెళ్లి చేసుకున్నారు. ఏదేమైనప్పటికీ కొన్ని సంవత్సరాల తర్వాత వారికి ఒక అందమైన కుమారుడు జన్మించాడు. ఆ అబ్బాయి వారెవరో కాదు, మనకిష్టమైన షిన్చాన్. నొహారా మరియు మిట్సి చాలా సంతోషంగా ఉన్నారు. ఒకరోజు షిన్చాన్ కార్టూన్ లో చూపించిన విధంగా షిన్చాన్ కి రోడ్డు మీద ఒక పెట్టెలో షీరో కనిపించింది. వారి తల్లిదండ్రులు కూడా షీరోను ఇంట్లో పెంచడానికి అంగీకరించారు. షీరో మరియు షిన్చాన్ చాలా అన్యోన్యంగా ఆనందంగా ఉండేవారు. షిన్చాన్ షీరోను బాగా చూసుకునేవాడు. వారి బంధం విడదీయరానిది. నొహారా మరియు మిట్సికి రెండో సంతానంగా హిమవారి పుట్టింది. హిమవారిని చూసి షిన్చాన్ చాలా సంతోషించాడు. హిమవారి పెరిగే కొద్దీ షిన్చాన్ మరియు హిమవారి మధ్య చాలా మంచి బంధం ఏర్పడింది. షిన్చాన్ ఎంత అల్లరి చేసినా హీరోని హిమవారిని బాగా చూసుకునేవాడు. హిమవారి ఇంకా చిన్నపిల్లే కాబట్టి నడవలేకపోయినా షిన్చాన్ చూస్తూనే నేల మీద పాకుతూ దగ్గరికి వచ్చేసేది. షిన్చాన్ హిమవారిని చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఒకరోజు మిట్సి తన ఇద్దరు పిల్లలైన షిన్చాన్ మరియు హిమవారిని షాపింగ్ కి తీసుకెళ్లింది. మిట్సి షాపింగ్ లో బిజీగా ఉంది. అకస్మాత్తుగా తన చెల్లి హిమవారి ఒంటరిగా రోడ్డు క్రాస్ చేస్తుందని గమనించిన షిన్చాన్ ఆ దారిలో కార్లు చాలా వేగంగా వస్తున్నాయని కూడా చూసుకోకుండా తన సోదరిని కాపాడడానికి ఆమె వైపు పరిగెత్తాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన కారు ఇద్దరి పిల్లలను ఢీకొంది. ఇద్దరూ చనిపోయారు. తన ఇద్దరి పిల్లలను కోల్పోయిన తర్వాత మిట్సి పూర్తిగా మెంటల్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఆమె తన పిల్లల మరణానికి తనను తాను నిందించుకోవడం ప్రారంభించింది మరియు తన పిల్లల జ్ఞాపకార్థం మిట్సి ప్రతిరోజు తన పిల్లల చిత్రాలను మరియు వారి గురించి ఒక పుస్తకంలో రాసేది. 10 సంవత్సరాల తర్వాత కార్టూన్ సృష్టికర్త యోషితా ఉసుయి అనే కళాకారుడు వారి వద్దకు వచ్చాడు. మిట్సి కథ విని తన షిన్చాన్ కార్టూన్ కథ చేయాలనుకున్నాడు. ఆ పుస్తకాన్ని చదివినప్పుడు అతను దాని నుంచి చాలా ప్రేరణ పొందాడు. తర్వాత అతను షిన్చాన్ జీవితంపై ఒక కార్టూన్ చేశాడు. దానికి క్రేయాన్ షిన్చాన్ అని పేరు పెట్టాడు. పిల్లల్లో షిన్చాన్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి షిన్చాన్ చివరి ఎపిసోడ్ ఎప్పుడూ టీవీలో ప్రసారం చేయలేదు, ఎందుకంటే ఈ ఘటన అతని చివరి ఎపిసోడ్ లో చూపించబడింది. ఈ ఎపిసోడ్ చూస్తే పిల్లలు మానసికంగా కృంగిపోతారని నిర్ణయించుకొని టీవీలో ఎప్పుడూ ప్రసారం చేయలేదు. ఫ్రెండ్స్, ఇది షిన్చాన్ యొక్క రియల్ స్టోరీ.